సంక్రాంతికి ప్రయాణికుల నుంచి దోచుకునేందుకు ప్రైవేట్ బస్ నిర్వాహకులు సిద్ధమయ్యారు. పండక్కి సమయం దగ్గర పడే కొద్దీ ప్రైవేట్ బస్సుల్లో టికెట్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఏకంగా ఒక్కో టికెట్పై 3 రెట్ల వరకు ఛార్జీలు పెంచి దోపిడీకి పాల్పడుతున్నారు. తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతికి ఉద్యోగ ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్లిన వారంతా సొంతూళ్లకు పయనమవుతారు. ఒక్క హైదరాబాద్ నుంచే ఏపీకి లక్షల్లో తరలి వెళ్తూ ఉంటారు. ఇందుకోసం నెల ముందే టికెట్లు రిజర్వేషన్ చేసుకుంటారు. ఆర్టీసీలో సాధారణ ఛార్జీలు వసూలు చేయడంతో పాటు రాను పోను టికెట్ బుక్ చేసుకున్న వారికి టికెట్ ఛార్జీలో రాయితీ ఇస్తూ ఉండటంతో సీట్లు దక్కించుకునేందుకు ప్రయాణికులు పోటీ పడుతున్నారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ నెల 11, 12వ తేదీల్లో హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వైపు వెళ్లే అన్ని బస్సు సర్వీసుల్లో టికెట్ బుకింగ్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ నుంచే కాకుండా విజయవాడ నుంచి కూడా ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సుల్లోనూ సీట్లు లభించడం లేదు. పండుగ తర్వాత తిరుగు ప్రయాణంలోనూ ఇదే పరిస్థితి. ఇదే అదునుగా సంక్రాంతికి దూర ప్రాంతాల నుంచి సొంతూర్లకు వచ్చే ప్రయాణికులను దోచుకునేందుకు ప్రైవేట్ బస్ ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. పండక్కి ఎలాగైనా సొంతూర్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రజలు సిద్ధమవుతూ ఉండడంతో భారీగా ఛార్జీలు పెంచేస్తున్నారు. 3 రెట్ల వరకు ఛార్జీలను పెంచి దోపిడీకి తెరతీస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు స్లీపర్ బస్సులకు ప్రాధాన్యమిస్తారు. దీంతో లోయర్ బెర్తులకు, కొన్ని బస్సుల్లో ముందు వరుస సీట్లకు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ స్లీపర్ ఏసీ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి గరిష్టంగా 7,000కు పైగా వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు 600 రూపాయలకే ప్రయాణికులను తీసుకొచ్చే ప్రైవేట్ బస్సులు ఈ పండక్కి ఏకంగా 2,000కు పైగా మేర వసూలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ నెల 11, 12, 13వ తేదీల్లో సొంతూర్లకు వెళ్లే వారిని 18, 19, 20వ తేదీల్లో ఇక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ కు వచ్చేవారిని టార్గెట్ చేసుకుని ధరలను పెంచుతున్నారు. రైళ్లలో ఇప్పటికే రిజర్వేషన్లు అయిపోగా ఆర్టీసీ బస్సుల్లోనూ దాదాపు టికెట్లు దొరకని పరిస్థితి ఉంది. విమాన టికెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో పలు ప్రైవేటు బస్సుల యజమానులు అడ్డగోలుగా దోపిడీకి తెరతీస్తున్నారు. ఆన్లైన్ ఆపరేటర్స్ తో పాటు లోకల్ ఆపరేటర్లు కూడా 2,500 మేర అదనంగా వసూలు చేస్తున్నారు. కొందరైతే టికెట్ ఛార్జీలపై జీఎస్టీ కూడా వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు.